పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. వృశ్చిక రాశి వారికి ఈ జూన్ 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ఎలా ఉండబోతోంది? అయితే వృశ్చిక రాశి వారందాక జాగ్రత్తగా గమనించండి. అన్ని రాశి ఫలితాల్లాగా ఈ 15 రోజులు కాదు. ఎందుకంటే విశేషంగా గురువు జూన్ 2న మారబోతున్నారు కనుక చాలా మార్పులు జరగబోతున్నాయి. మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, జీవితంలో అభ్యున్నతి వైపు వెళ్ళాలంటే ఏం చేయాలనే విషయం గురువు గారు మొత్తం వివరిస్తారు. వీడియో ఆశాంతం వినవలసిందిగా కోరుతున్నాము. ఈ అంశాలన్నీ వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ట శ్రీహర్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, వృశ్చిక రాశి వారికి ఈ జూన్ 1 నుంచి 15 వరకు ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా 2వ తేదీన గురువు మారబోతున్నారు. ఆ ప్రభావం ఈ రాశి వారిపైన ఎలా ఉండబోతోంది? ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇక 2వ తారీఖు నుంచి రాబోయేటువంటి జీవితం ఇంకొక లెక్కగా వృశ్చిక రాశి వారికి ఉండబోతుంది. కారణం ఏంటంటేనమ్మా, యోగ శని ప్రభావంలో వృశ్చిక రాశి ఉంది. ఈ కారణం చేత ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు అనేటువంటివి ఎదురవుతూ ఉన్నాయి. అయితే దీనికి తోబాటుగా గమనించుకున్నట్లయితే, అంటే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా గురుడు కూడా అష్టమ రాశిలో సంచారం చేస్తూ మొన్నటి వరకు అనగా 2వ తారీఖు వరకు కూడా ఈ యొక్క సంబంధించినటువంటి మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే 1వ తారీఖు మధ్యరాత్రి నుంచి అనగా 2వ తారీఖు గురుడు కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నాడు. ఇది అత్యంత శుభకరంగా చెప్పవచ్చు వృశ్చిక రాశి వారికి. కారణం ఏంటంటే, నవమ స్థానము యోగ స్థానంలో ఉచ్చ స్థితిలో పొంది ఉన్నాడు. ధనాధిపతి, పంచమాధిపతి, యోగకారకుడు పంచమ స్థానమైనటువంటి నవమ స్థానంలో గురుడు రాబోతున్నటువంటి కారణం చేత తలచిన పనులు, పంచమం అంటే ఏం చెబుతుంది? తలచినటువంటి పనులు. అటువంటి తలచిన పనులన్నీ కూడాను తిరిగి యోగదాయకంగా మారబోతున్నాయి. అంటే అప్పటి వరకు ఖర్చు పెట్టినటువంటిది, అంటే గత సంవత్సరం వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మొదలు పెట్టినటువంటి వాళ్ళు, లేదా అభివృద్ధి కోసం అటువంటి వాళ్ళు ఆ పని చేసినప్పుడు ఆ పనులలో ఖర్చులే తప్ప లాభాన్ని పొందలేనటువంటి పరిస్థితి. కానీ 2వ తారీఖు నుంచి మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా చక్కగా అభివృద్ధి బాట పొందుతారు. ముఖ్యంగా ధనలాభం. అంటే దీన్ని ధనలాభము అంటే మనం ఎలా చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, మనకి ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు రాని వాకిలు ఏవైతే ఉంటాయో అవి మనకు తీసుకొచ్చి ఇవ్వడం కానీ జరుగుతుంది. లేదు, మనం పెట్టినటువంటి పెట్టుబడికి ఖర్చుకి సరిపడా వస్తుందే తప్ప ఖర్చుకు మించిన ఆదాయాన్ని మాత్రం పొందలేకపోతారు. ఇక ఈ జూన్ నెల మాసం నుంచి అటువంటి ఆదాయాన్ని బ్రేక్ ఈవెన్ దాటిపోతారు. ఇది చెప్పవచ్చు. ఇంకా గమనించుకున్నట్లయితే ఎలాంటి లాభము, ఏ ప్రయత్నంలో ఉన్నారో ఆ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళకి లాభం. అంటే ఆరోగ్యానికి కోరుకునే వాళ్ళకి ఆరోగ్య లాభం, చదువు కోరుకునే వాళ్ళకి చదువు, అలాగే ఉద్యోగము, వృత్తి అన్నీ కూడాను చక్కగా ఉంటుంది. చక్కగా ఈ యొక్క గురువు యోగదాయకంగా మారబోతున్నాడు. గమనించుకున్నట్లయితే కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు, మీనరాశిలో శని, కుజుడు, ఈ సంబంధించినటువంటి మేషరాశిలోకి, అలాగే వృషభ రాశిలో రవి, మిథున రాశిలో బుధ సంచారము, శుక్రుడు 8వ తారీఖు వరకు, 9వ తారీఖు నుంచి శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటాడు. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంది. ఒక శని భగవాన్ యొక్క అనుగ్రహం నామమాత్రంగానే ఉన్నట్టుగా చెప్పవచ్చు. కానీ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో, అందున స్వక్షేత్రంలో ఉండడం, దీనికి అగ్నికి వాయువు తోడైనట్టుగా గురువు కూడాను శుభరాశిలోకి సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి తగ్గినటువంటి ఫలితాన్ని పొందలేనటువంటి పరిస్థితి నుంచి కష్టానికి తగ్గ ప్రతిఫలం గురుడు మారడంతో పొందడం అనేటువంటిది ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు అనుభవిస్తారని చెప్పవచ్చు. కుజుడు శుభకరంగానే ఉన్నాడు. ఇక 7వ కేంద్రంలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావము కాస్త ఆరోగ్య పరిస్థితిలో జాగ్రత్తగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు ఎక్కువ తీసుకోవడం, అవసరమైన దానికంటే ఎక్కువగా ఆలోచనలు ఈ బుధుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రధానంగా ధనలాభము బుధుడు కూడా కలగ చేస్తుంటాడు. ఎందుకనంటే బుధుడు యోగకరుడుగా మారబోతున్నాడు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆలోచన చేసి పెట్టుబడులు పెట్టినటువంటిది, లేదా ఆలోచన చేసి పలానా చోట సైట్ కొనుక్కుంటే భవిష్యత్తులో పెరుగుతుందంటే ఖచ్చితంగా అది పెరుగుతుంది. ఏదైతే ఆలోచన చేసి ప్రయత్నం చేస్తారో అటు కుజ ప్రభావం, ఇటు బుధ ప్రభావము, అలాగే శుక్రుడు కూడా యోగిస్తున్నాడు. శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలి అని అంటే ప్రధానంగా ఈ యొక్క రాహుకేతు ప్రభావము, శని ప్రభావం తప్ప
కుజ, శుక్ర, బుధ, గురు ఈ 4 గ్రహాలు అత్యంత శుభకరంగా ఉండబోతున్నాయి. కాబట్టి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చమ్మా. అయితే గమనించుకున్నట్లయితే అర్ధాష్టమ రాహు ఒక్కడే కాస్త అశుభకారి. ఈ అర్ధాష్టమ రాహు వల్ల మనకు పని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆటంకాలు ఎదురవుతాయని మనకు తెలుసు. ఖచ్చితంగా అవి జరుగుతాయి. కానీ కుజుని యొక్క ప్రభావంలో మొండితనంతో ముందడుగు వేస్తే అన్ని విధాలుగా శోభాయమానంగా శుభకరంగా ఉంటాయని చెప్పవచ్చు. కేతువు ప్రభావము దశమ కేంద్రంలో ఉన్నాడు కాబట్టి వృశ్చిక రాశికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం మానేస్తే బాగుండేమో అనేటువంటి ఆలోచన వస్తుంది. ఎందుకంటే రవి ప్రభావం వృశ్చిక రాశి మీద ఉంది, దశమాధిపతి. కానీ అటువంటి పిచ్చి పనులు మాత్రం చేయకూడదమ్మా. రవి అనుకూలంగా లేని కారణం చేత ఉద్యోగము జాగ్రత్తగా ఉన్న దాంట్లోనే చేసుకుంటే మంచిది. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు, ఉద్యోగులు, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతోంది గురుగారు? ప్రధానంగా విదేశీ యానం చేయాలనుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విదేశీ గమనానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్స్ రాస్తారో దానికి తగినటువంటి ఉత్తీర్ణత శాతంతో కూడుకున్నటువంటి రిజల్ట్స్ రావడము జూన్ నుంచి అక్టోబర్ లోపల వీళ్ళు ఖచ్చితంగా విదేశీ యానానికి వెళ్ళిపోతారు, అందులో సందేహం లేదు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకి అనుకూలంగా ఉండబోతుంది. అన్ని పరీక్షల్లో ప్రథమ శ్రేణి ఉత్తీర్ణతతో పాస్ అవుతారని చెప్పవచ్చు. ఇక ఉద్యోగార్థులకి మాత్రం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా కేతుగ్రహ ప్రభావం, రవి ప్రభావం ఉండడం వల్ల ప్రధానంగా ఉన్నతాధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగం మానేస్తే బాగుండు, వేరే ఉద్యోగం చూసుకుందా నాకేం తక్కువ అనుకునే ఆలోచన ఉంటుంది. అటువంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి. ఒక నెలన్నర మాటు మీరు కామ్గా లౌక్యంతో వ్యవహరిస్తూ కాలం మనకు కలిసి రాలేదనే భావనతో ఉండండి. అన్ని విధాలుగా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే గురుగారు, వృశ్చిక రాశి వారికి జూన్ 1 నుంచి 15 వరకు రోజువారీ ఫలితాలు ఎలా ఉన్నాయి? ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మనం చూసుకుంటే ఇంతకుముందు గతంలో మనం ఎప్పుడు కూడాను రోజువారీ కార్యక్రమాల్లో ఏ రోజు ఖర్చులు ఉంటాయి, ఏ రోజులు మానసిక పరిస్థితులు ఉంటాయనే విషయాల గురించే మాత్రమే మనం చెప్పుకుంటూ వస్తున్నాం. తదనుగుణంగా ఫలితాలు కూడా దాదాపు 90% మందికి వాళ్ళు ఫలితాలు జరుగుతూ ఉన్నాయి. 10% మందికి మాత్రమే జరగట్లేవు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క జన్మ రాశి వేరుగా ఉండడం, నామనక్షత్రం మీద తెలుసుకుంటూ ఉండడం, రాశి తెలిసినప్పటికీ కూడా నామనక్షత్రం మీదనే చూసుకోవడం, అలాగే నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాల వలన కొంత ఇబ్బందికర పరిస్థితులు. అయితే గమనించుకున్నట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది, మీరు ఎంత కష్టపడ్డా కష్టానికి తగినటువంటి ఫలితం దక్కట్లేదా? ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయా? అలాగే వివాహాలు కాక సంతానం కలక ఇబ్బందులు పడుతున్నారా? డైవోర్సులు ఎక్కువగా అవుతున్నాయా? కుటుంబంలో ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజన్ మ్యారేజ్లు జరుగుతున్నాయా? అలాగే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నారా? కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేక ఎవరికి వారే యమునా తీరి అంటున్నారా? ఎంత కష్టపడ్డా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించట్లేదు అంటే ఖచ్చితంగా మీ కుటుంబంలో పంచశాప ప్రభావాలు ఉన్నట్టే లెక్క. పంచశాప ప్రభావం అనగా స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము లాంటివి. ఈ యొక్క పంచశాప ప్రభావాల నివారణకి మన పీఠమాధ్వర్యంలో ప్రతి నెల 2వ ఆదివారం రోజున కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పంచశాప నివారణ జరిపించుకోండి. తదనంతరం మీ జీవితం ఆనందమయం చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 1వ తారీఖు రోజున ప్రధానంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ధనం అనగా ఖర్చులకి సరిపడా ధనము కూడా చేకూరుతుందని చెప్పవచ్చు. 2, 3, 4 తేదీలో మాత్రం కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా శిరో బాధలు ఎక్కువగా పడతారు. అలాగే మనస్సు ఆందోళనగా ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 5, 6 ఈ తేదీల్లో ఖర్చులకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని విధాలుగా సహాయ సహకారాలు పొందుతారు. పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. అదే విధంగా రాని బాకీలు వసూలవుతాయి. సంతోషకరమైనటువంటి జీవితాన్ని సోదర సోదరిమణులతో బంధుమిత్రులతో పాల్గొంటారని చెప్పవచ్చు. ఇక 7, 8 ఈ తేదీల్లో మాత్రం చాలా కీలకమైనటువంటిది. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే గృహోపకరణాలకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉండదని గమనించాలి. ఇక 9, 10, 11 ఈ తేదీల్లో కనుక గమనించుకున్నట్లయితే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జ్వర పీడితులయ్యేటువంటి అవకాశం ఎక్కువగా గోచరమవుతుంది. మోకాల నుంచి పాదాల వరకు ఎక్కువగా ఇబ్బంది పడడం అనేటువంటిది జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా కింది స్థాయి వాళ్ళు మీకు సహాయ సహకారాలు అందించలేకపోవడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు మధ్యలోనే ఆగిపోతాయి. తలచినటువంటి పనులు కార్యరూపం దాల్చక ఎక్కువగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక 12, 13 ఈ తేదీల్లో గనక గమనించుకున్నట్లయితే 12, 13, 14, 15 ఈ యొక్క 4 రోజుల్లో కూడా అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. భాగస్వాములు, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములు ఎవరితో కలిసి పనిచేసినా వాళ్ళతో వచ్చేటువంటి ఆటంకాలని, పొరపచ్చాలను తొలగించుకొని ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చుకు మించినటువంటి ఆదాయం లభించడం ద్వారా మీరు ఆనందంగా కుటుంబ సభ్యులు, మిత్రులతో సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు.
గురువుగారు, వృశ్చిక రాశి వారు దోష నివారణ కోసం చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? ప్రధానంగా ఈ రాహు ప్రభావము, అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శని ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత ప్రతిరోజు కూడాను శివాలయంలో దర్శనం చేసుకొని స్వామికి అర్చన, అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకోండి. చాలా మటుకు సమస్యలు అనేటువంటివి పరిష్కరించబడతాయని చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు గురు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.